ముక్కలు చేసిన వాడిని వెంటనే మాకు అప్పచెప్పాలి. అసలు ఎవరిపైన అనుమానం ఉంది? వాణ్ణి బాధాట మీరు అన్నట్టు బట్టలు తీసుకొట్టిన దగ్గర వదలం. ఇలాంటి పరిస్థితిలో శివయ్యని చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. లోకాలన్నిటి కాచే ఆ ముక్కంటికి 3 ముక్కలు చేసిన ఆ దౌర్భాగ్యుడు, ఆ వెధవ, పరమ నికృష్టుడు, నీచుడు ఎవడైతే ఉన్నాడో వాడు పరమ నాశనం అయిపోవాలి. దేవుడి గుళ్ళోనే దేవుడికే రక్షణ లేకపోతే ఇక మనుషులకి ఏముంటుంది? అసలు ఈ గుళ్ళో చూసుకుంటే శివలింగాన్ని అక్కడి నుంచి జరపడం ఏంటి? గడ్డపార తీసుకొని దాన్ని పెకిలించినట్టు ఉండడం ఏంటి? అసలు హిందువుల పట్ల ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి? స్పెషల్ గా చూసుకుంటే విగ్రహ ధ్వంసం కావచ్చు, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. సీఎం గారు వెంటనే స్పందించాలి. సీఎం గారి సొంత జిల్లాలో జరిగిన ఈ దారుణాన్ని వెంటనే ఖండించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. ఆలేరు గ్రామం తెల్కపల్లి మండలం అన్నమాట. ప్రజెంట్ మనం ఇక్కడికి రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇది తీసుకువెళ్ళాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలి. ఈ గుడిని కూలగొట్టిన వాడిని వెంటనే పట్టుకొని మాకు అప్పగించాలి. ఈ గుడిని మన దేవుడిని కూలగొట్టిన వాడిని వెంటనే శిక్షించాలి. శివయ్యని ముక్కలు చేసిన వాడిని వెంటనే మాకు అప్పచెప్పాలి. ఎప్పుడైనా అయ్యా మీ ఒకటే చెప్తాను, సీఎం గారు సొంత జిల్లాలో 3 ముక్కలు చేసేసి కామ్గా వెళ్ళిపోయాడు. ఇంతకు ముందు కూడా ఈ గ్రామంలో కొన్ని ఏవో ఉన్నాయని కూడా మాకు తెలుసు. అదంతా కూడా మేము పోలీసులకు చెప్తాము. మాకు ఇప్పటికి రాగానే మాకే అర్థమైందంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. పోస్టర్ వివాదాలు, కొన్ని వివాదాలు ఉన్నాయి ఇక్కడ. ఆ వివాదాలన్నీ తీసుకొచ్చి ఎవడో కక్ష కట్టి మన దేవుడిని తీసుకొని అన్య మతస్థులే విరగొట్టారు. స్వమతస్థులు ఎవరు విరగొట్టడానికి సాహసం చేయరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందుత్వవాదులు. ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అంటున్నారు. ఇక్కడ ఎవరికి అటువంటి బుద్ధి కూడా ఉండదు. పక్కాగా వీడెవడో ప్లాన్డ్ గా 3-4 కలిసి వచ్చి పెకలించారు శివయ్యని పెకలించిన వాడిని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఎంత దూరమైనా ఎక్కడికైనా అందరూ వెళ్తారు. వాళ్ళకి సపోర్ట్ గా మేము కూడా ఉంటాం. హిందుత్వవాదులు అందరం కూడా పనిచేస్తాం. ప్రతి హిందూ సంస్థ పాల్గొంటుంది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను బీజేపీ లీడర్ గా ఇక్కడికి ఏం రాలేదు. నేను ఒక హిందుత్వవాదిగా వచ్చాను. నా దేవుడికి అన్యాయం జరిగింది కాబట్టి వచ్చాము. ఇక్కడ రాజకీయాలకి దానికి దీనికి ప్రసక్తి ఏం లేదు. ఓన్లీ దైవత్వం గురించి మాట్లాడతాం, హిందుత్వం గురించి మాట్లాడతాం. ఖచ్చితంగా అన్యమతస్థులే చేశారు. అన్యమతస్థులు చేసిన ఈ కార్యక్రమాన్ని, ఇలాంటి దుశ్చర్యని ఖండించడానికి అందరూ రాత్రి పగలు కష్టపడైనా దేవుడికి కూడా రక్షణ లేకుండా జరుగుతున్న కొన్ని పనుల గురించి ఈరోజు మాట్లాడడానికి వచ్చినాం. నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జటాటవీగలజ్జల ప్రవాహ భావిత స్థలే గణేవలంభ్యలంబితాంబుజంగతుంగమాలికా జటాకటాహ సంభ్రమ బ్రహ్మణ్యలింప నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని. ఓం నమః శివాయ, హర హర మహాదేవ. నేను ఎన్నో పాటలు పాడాను ఆయన కోసం యూట్యూబ్ లో. బూడిద పూసిన జంగమ దేవర మా పూజ నీకేనయ్యా, చర్మము కట్టిన ముక్కంటి స్వామి మా మీద దయ చూపయ్యా అని ఎన్నో రకాల పాటలు పాడాను. ఆయన ఎన్నో రకాలుగా కీర్తించాం. ఈరోజు ఇలాంటి పరిస్థితి చూసి, స్వామిని చూసి, ఇలాంటి పరిస్థితిలో ఆయన ఎదురుగా కూర్చొని ఆనందంతో ఎక్కడ గుడికి వెళ్ళినా నాకు ఒక్క అలవాటు ఏంటంటే ఆ స్వామి ఎదురుగా మనసులో అయినా బయటైనా పాట పాడుకోను, ఆనందపడతా. నా స్వామి విన్నాడు అని ఆనందపడతా. ఈరోజు ఇలాంటి పరిస్థితిలో స్వామిని చూడడం నాకు చాలా బాధాకరం. ఇలా విరక్కొట్టిన ఎవడైతే ఉన్నాడో వాడికి తగిన శిక్ష పడాలి. ఇది గవర్నమెంట్ వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. పోలీసు వారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా దీన్ని సమాయత్తం చేసి ఇక్కడ గట్టి పటిష్టమైన ఏదైనా సరే మనం భద్రతా ఏర్పాట్లు చేయాలి. ఈ చుట్టుపక్కల ఒక మంచి కెమెరాలు
ఇక్కడ ఏ చీకట్లో ఉంది కదా, చివరి ఉంది కదా, ఊరు చివర అనే కాకుండా ఇక ముందు ఎవరైనా రావాలి అంటే నిజంగా దొంగలు ఎవరైనా వచ్చారు అనుకుంటే ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. దొంగలు కాదు వాళ్ళు, ఖచ్చితంగా కావాలనే ఇలా 3 ముక్కలు చేసి గుణపాలు తీసుకొచ్చి పగలు కొట్టారు. అంటే మనం ఎక్కడున్నాం? మన గుళ్ళ మధ్య మన గుళ్ళు ఎరగొడుతుంటే మన ఈశ్వరుని ఇలా పగల కొడితే 3 ముక్కలు చేస్తే ముక్కంటిని 3 ముక్కలు చేశాడు వాడు. ముక్కంటిని 3 ముక్కలు చేస్తే మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం. ఇలా వచ్చి మనం అందరం కలిసి బయటికి వెళ్ళి ఇది అందరికీ తెలియజేస్తే దీని మీద ప్రెజర్ పడితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ అన్ని సమాయత్తం చేసుకుంటూ ఉండడం కాదు, ఈ గుడిని పునరుద్ధరించండి. ఈ ఊర్లో ఓట్లాడడానికి వచ్చిన రాజకీయ నాయకులు పునరుద్ధరించండి. మాలాంటి భక్తులందరికీ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈశ్వరుని 3 ముక్కలుగా చేసి ఇలా తీసి పక్కన అనాథలాగా ఆయన అలా పడేసి ఉంచితే పూజలు అలా చేసుకోవద్దా అని గ్రామస్తులందరూ బెంగపడుతుంటే పోలీసు వారు వచ్చి పంచనామా చేసి వెళ్ళారంటే దేవుడు కూడా పంచనామా జరిగిందంటే ఇంతకన్నా ఎన్ని గుళ్ళు, ఎన్ని ఆలయాలు, ఎన్ని అవమానాలు, హిందువులకు అసలు రక్షణే లేదే ఎక్కడ. ఇలాంటి పరిస్థితిలో దేవుణ్ణి చూడడం నాకు చాలా బాధగా ఉంది. ఆనందంగా మా ఊరి గుడి శివాలయం చాలా పవిత్రంగా, చాలా అద్భుతమైన మహిమలు ఉన్నాయి. మా స్వామిని వచ్చి చూడండి అన్నప్పుడు చాలా ఆనందంగా వెళతాం అన్ని గుళ్ళకి. ఈరోజు పగలు కొట్టారండి, మీరు రండి అని ఎంతసేపు వెయిట్ చేసి గ్రామస్తులందరూ నేను వస్తున్నాను వెయిట్ చేశాను. ఎందుకు ఇంతసేపు వెయిట్ చేశాము అంటే అక్కడ వేరే పరిస్థితులు ఉండడం వల్ల కొంచెం ఆలస్యంగా వచ్చాను. కానీ ఆ స్వామికి నిద్రపుచ్చే సమయం ఇదే కాబట్టి పాట పాడించుకొని ఆయన ఇదంతా బయటకు తెలియడం కోసమే ఈరోజు ఇక్కడికి నేను రావడం జరిగింది. ఖచ్చితంగా ఆయన కాపాడుకోవాలి, ఆయన మనల్ని కాపాడాలి, వాడిని మాత్రం కాపాడకూడదని నేను కోరుకుంటున్నాను. నా దేవుడిని నేను కోరుతాను. ఎందుకంటే ఇలాంటి దొంగలు ఈ చెంబులు పోలేదు, నాగమయ్య పోలేదు, ఇక్కడ ఉన్న ఏ వస్తువులు ఏమీ ముట్టుకోలేదు. ఒక శివుని మాత్రం పెక్కడించి 3 ముక్కలు చేశారండి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా? అంటే హిందుత్వం అంటే పడని ఎవరైనా అన్ని మతస్థులైనా ఉండాలి. ఎవరయ్యారు? ఇక్కడ ఏ కెమెరాలు లేవు, ఎవరినైనా పట్టుకుంటారు, ఎవరమే చెప్తారు, ఎవరు దీనికి పరిష్కారం చూపిస్తారు? ముందైతే మాత్రం నా అభ్యర్థన మీ అందరి గ్రామస్తులకి ఎలా అయినా ఇది ప్రాణప్రతిష్ఠ చేయండి. ఎలా అయితే ఇది చాలా అరిష్టం. అంటే ఇది విచ్ఛిన్నమైంది కాబట్టి ఈ విగ్రహాన్ని మనం ఇప్పుడు చెయ్యకూడదు. నాకు తెలిసినంత వరకు నా పరిధిలో నేను చెప్తున్నా, వేరే విగ్రహాన్ని తెప్పించడము ఏదన్నా చేసి పునఃప్రతిష్ఠ చేయాలి. అడగండి. నేనైతే నేను అడుగుతాను, నేను కూడా పంతులు గారిని, మీరు ఈ విగ్రహాన్ని మరి చేయకూడదు అనుకోండి. ఇక్కడ కూడా చిత్రం అయింది కదా, ఇక్కడ చూడండి, ఇది కూడా చిత్రం అయినట్టుంది కదా. 4-5 ఉంటారు టీం, కన్ఫర్మ్ గా టీం ఉంటారు. ప్రోగ్రామ్ చేయాల్సిందే మనం చెయ్యాలి. ఎన్ని గుళ్ళు ఎన్ని గోపురాలు నాశనం చేస్తారు. ఇదేమన్నా మహమ్మద్ గజని ఇప్పుడెప్పుడు వచ్చి ఎరగొట్టాడు, దేవాలయాల్లో ఉన్న బంగారం తీసుకెళ్ళాడని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏముందని తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చి ఎరగొట్టారు మళ్ళీ దేవాలయాన్ని. వాళ్ళందరూ సర్వనాశనం అయిపోతారు, యదవలు సర్వనాశనం అయిపోతారు. మా దేవుడు జోలికి వచ్చిన, మా శివయ్య జోలికి వచ్చిన ప్రతి ఒక్కరికి సర్వనాశనం. వాళ్ళ ఫ్యామిలీలోనే కానీ ఎక్కడున్న వాడికి ఏదో అవ్వకపోతే ఈరోజు చెప్తున్నా శివభక్తులు అలాగా ఇలాంటి దేవుళ్ళ జోలికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నాశనం అయిపోవడం మాత్రం సత్యం. ఆ స్వామి చేయిస్తాడు. సరే, వాళ్ళ విలేజ్ వాళ్ళతో ఇక్కడున్న వాళ్ళందరితో కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎవరిపైన అనుమానం ఉందో ఒకసారి కనుక్కుందాం రండి. 2 days అవుతుంది. అయితే ఇక్కడ అయ్యగారు అనేది లేడు. ఓకే, మెయిన్ ప్రాబ్లం మేము వెతుకుతున్నాము. ఎన్నో తాను చూసి ముందు ఇక్కడ ఒక పాత శివాలయం ఉంటుంది, పురాతనది. అది ఆ శివాలయం కాడ కూడా ఆడ ఏమైందంటే ఆడనే ఉండే. అయితే అక్కడ కూడా ఏం జరిగిందంటే కొంతమంది దుండగులు అక్కడ తోగితే ఏం చేసిరంటే మనోళ్ళు ఆడ భద్రత లేదని తీసుకొచ్చి ఇక్కడ పక్కల ఆంజనేయ స్వామి ఉంటాడని, మా ఆంజనేయ స్వామి పబ్బత్ ఆంజనేయ స్వామి తిరుపతిలో ఒక దగ్గర చూసినాం మేడం, మేము భద్రాచలంలో చూసినాము, ఎక్కడ లేదు. అంటే మహాత్మ గల స్వామి ఇంకొకటి మా పంచముఖ ఆంజనేయ స్వామి అని ఉంటుంది పక్కల. పోయినసారి దాన్ని అంటే మొత్తం చుట్టుముట్టు చేసి పెద్దగా జాతర లెక్క చేసినాము. అప్పుడు ఆంజనేయ స్వామి పోస్టాల్ అతికించినాము. మేము పోస్టాల్ అతికిస్తే దానిపైన కనపడకుండా వేరే ఏదో ఉందని దానిపైన కనపడకుండా కూడా అతికించారు. అవే పోస్టాల్ అతికించారు దాన్ని కనపడకుండా. మీకు ఎవరిపైన అనుమానం ఉందా? అదే చెప్తాము. అయితే అప్పుడు మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాము, చూసినాము, చెప్పినాము. అంతకుముందు ఇంకొక 5-6 ఏళ్ళ బ్యాగు ఒకటి పెద్దది ఒకటి రాసి అట్లా కూడా అంటే ఇక్కడ కూడా ఉన్నారు,
హిందూ వ్యతిరేకతలు ఉన్నారు. అయితే ముఖ్యంగా సార్ మేము చెప్పేది ఏంటంటే హిందువులు అనేటోళ్ళు దగ్గర దగ్గర ఒక 120-130 కులాలు ఉంటాయి. అంటే కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలు అంటే కులం ఉంటుంది. కులం అంటే కడప కాదు, కులాలే. కులాలు ఉంటాయి. ముతరాశి కులము, గొల్లోళ్ళు, యాదవులు, లేకపోతే మొత్తం టోటల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు అన్నారు ఒకటి, మన దేవుళ్ళకే మేడం కూడా చెప్పింది, మన దేవుళ్ళకే ఎందుకు భద్రత లేదంటే మనదేముందంటే అందరూ ఒక తాటికి రావాలంటే కష్టమవుతుంది. అదే వేరే మతం ఉన్న ఒకటే క్యాస్ట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కరు అనగానే ఈ గ్రూపులో పెట్టగానే వస్తారు, మాకు ఇట్లా అన్యాయం జరిగిందని పెద్ద ఇష్యూ చేస్తారు. ఇదొకటి సమస్య, మనకున్న సమస్య ఇదొకటి. అందుకని మేడం మేము నిన్నటువంటి మొన్నటువంటి కూడా బాగా తిప్పల పడుతున్నాం. ఎవ్వడు కానీ వాడు ఎవ్వడన్నా కానీ ఏమన్నా కానీ వాడిని బాధాట మీరు అన్నట్టు బట్టలు కూడా తీసుకొట్టిన దగ్గర వదలం. ఏదన్నా కానీ ఏమన్నా కానీ మేమైతే వదలము. అదే అనుకుంటున్నాం. మేము కూడా చాలా అంటే మేము భజన కూడా చేస్తాము, తిరుపతి పోతాం, భజన చేసి వస్తాం మేము కూడా. అయితే అన్నీ చూస్తున్నాం. మాకు కూడా బాగా అంటే దేవుడు అంటే చాలా భక్తి. కానీ ఆ భక్తి ఇంతవరకు తీసుకొచ్చినట్టే శివయ్యనే ఇట్లా తీసుకొచ్చినట్టే మనుషులకు కూడా భద్రత లేదు వాస్తవానికి. ఇది అయితే మనకు ఇక ఎందుకంటే మనం చెప్పుకోవద్దు కూడా, మనకు సిగ్గుచేట అవుతుంది. అందుకోసానికే మేమైతే ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు కార్తీక మాసం ఉంది కదా, ఎవరినైనా అయ్యగారిని అడిగి మళ్ళా ఏం చేయాలనో చేస్తాం. మేము కూడా అదే చేద్దామని అనుకుంటున్నాం. పొద్దున అయ్యగారి దగ్గరికి కూడా పోయి వచ్చినాం. ఆయన కొంచెం నాకు కొద్దిగా దీని గురించి తెలియదంటే మళ్ళీ వేరే వాళ్ళని అనుమానాలు అంటే పొద్దున సిఐ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు. ఎస్ఐ కూడా రాత్రి 12 గంటల దగ్గర 12 గంటల దగ్గర ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చిర్రు. మేము ఎంతవరకు పట్టుకుంటామన్నారు. మేము అదే చెప్పినాము, పట్టుకుంటామంటారు. అది ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటామన్నారు. మాకేమన్నా విషయం తెలిస్తే మాత్రం మేము కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాం. అన్న కానీ, తమ్ముడు కానీ, చెల్లె కానీ, ఇంకెవరన్నా కానీ, మా సొంతం హిందూ అన్న కానీ. ఇంత పెద్ద గుడి పెట్టుకున్నారు కదా, ఒక ఎంపీటీసీగా మీరుండి ఇక్కడ ఎందుకు సీసీ కెమెరాలు పెట్టలేదంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటి ప్రాబ్లం అయింది. ప్రాబ్లం ఏంటంటే సీసీ కెమెరాలు అంటే అంతా ఇక్కడ మొత్తము ఒక అంటే ఏదో ఒకటి మనం దానం చేద్దామనే స్థితిలో లేదు ఈ ఊరు. ఎందుకంటే అంతా లేబర్ పని చేసుకునే ఊరు. మేము కొంత అంతో కలిసి చేసుకోవాలంటే మా ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. వాస్తవం చెప్పుకుంటున్నాము. మనిషికి 100 రూపాయలు వేసుకున్నా ఒక 25,000 నుంచి 30,000 లోపు మీకు మొత్తం సీసీ కెమెరాస్ వస్తాయి. అంటే అంత ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటుందా? కనీసము ఒక సీఎం ఊరుకు దగ్గరలో ఉన్న కాన్స్టిట్యూన్సీ దగ్గరలో ఉన్న ఊరు అంత చీప్గా ఉందనుకోవచ్చా? మీరు చెప్పేటి నమ్మొచ్చు అనుకోవచ్చు. చీప్గా అంటే అంటే మరి 100 రూపాయలు 500 కూడా వేసుకొని స్థితిలో ఉన్నారా? మీరు ఒక ఏమంటారు ఎంపీటీసీగా ఉండి మీరు ఇలాంటివి మాట్లాడితే కొంచెం విచిత్రంగా ఉంది. విచిత్రంగా అంటే ఇప్పుడు ఏం చేస్తాము, ఉన్న వాసం కాకపోతే గీడ ఒక డొంక ఉంటుంది, ఆడ మాకు పోవడానికి ఇబ్బంది ఉంది. అలాంటి దానికి మేము కూడా 2,000-3,000 ఇస్తున్నాము. మా ఖర్చులు కూడా ఈ దేవునికి మన దసరాకి వెళ్తే బ్యాన్ వాళ్ళకు కొన్ని పైసలు తగ్గుతాయి. అలాంటివి పెట్టుకుంటున్నాం. న్యాయం జరగకపోతే ఈ అవసరమైతే ఏడికన్నా పోతాం, ఏదన్నా ధర్నా చేస్తాం. తెలకపల్లి అనుకో లేకపోతే నారకన్లు అనుకో ఏడన్నా ధర్నా చేస్తాం. మా ఎమ్మెల్యే గారితో కూడా నేను కూడా చెప్తా జరిగిందని. తెలియదు సార్ కూడా తెలియదు. నిన్న సాయంత్రమే తెలిసింది, మాకు తెలిసింది. మరి మేము చూడలేదు. నిన్న ఆ పిల్లాడు మన బాలరాజు అని మాల వేసుకుంటాడు, ఏది మన ఆంజనేయుని మాల వేసుకుంటాడు. అయితే ఆ పిల్లాడు ఊరుకోయి వచ్చి సడన్ వచ్చి చూసి అవి ఇట్లా జరిగింది అంటే అందరికీ మేము నైట్ 7 గంటలకు వచ్చి చూసినాం. అంతవరకే మాకు తెలియదు, ఎవరికి తెలియదు. అంటే మార్నింగ్ జరిగిందా నైట్ జరిగింది తెలియదు. అది కావాలని ఇట్లా చేస్తే అంటే ఇప్పుడు మేడం చెప్పింది అంటే మన ప్రాణప్రతిష్ఠ వచ్చినప్పుడు వాస్తవానికి దేవునికి అయితే మంచిగిన ఏదో మంచిని పుట్టిస్తే అంటే ఇంతవాడాయి మళ్ళీ ముసలితానానికి వచ్చి ఎట్లా చనిపోతాడో దేవుని కూడా అట్లా ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఏదో అంటే అయ్యగారు ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఏదో పెడతారు. ఒక విషయం అయితే దాన్ని ఏంటంటే ఆ ప్రాణం బంగారాలు, నవధాన్యాలు, ఇత్తడి, బంగారం, రాగి అన్ని పెట్టి
తరువాత ఎన్నో రకాల విధాలుగా ధాన్యాదివాసం, జలాదివాసం అన్ని వాసాలు చేసిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. పంచాయతీ పెట్టలేదా అప్పుడు మీరు? కనీసం పంచాయతీ పెట్టి మీ ఊరోళ్ళే అని అనుమానం వచ్చినప్పుడు? అనుమానం అట్లే కరెక్ట్ చెప్పలేం కదా, అనుమానం అందుకోసానికి అది జరిగింది. ఆ అనుమానం మీరు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు రోజు జరిగింది, మళ్ళీ రేపటి రోజు జరగదని గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో 100% పట్టుకుంటాం. మేమన్నా పట్టుకుంటాం, ఖచ్చితంగా పట్టుకుంటాం. పట్టుకొని వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పిన దగ్గర వదలం. మేమైతే చెప్తున్నాం. ఇలాంటివన్నీ కూడా మేడం మనం చూసి కీడును శంకిస్తాయి అంటారు, లేకపోతే మనకి ఏదైనా జరుగుతుందేమో ఒక శివునికి ఇట్లా అయితే అని కొన్ని ఉంటాయి కదా. దీనికి సూచన ఏదనుకోవచ్చు? అంటే దేవుడికి రక్షణ లేకపోవడం మీద సూచన ఏమనుకోవచ్చు? అంటే దేవుడికి రక్షణ లేకపోతే మనుషులకే లేదు. ఇప్పుడు ఇవన్నీ అరిష్టాలకే దారితీస్తాయి. అన్ని విధాలుగా దేవుడిని ఇట్లా విచ్ఛిన్నం చేశారు మనకి. ఈ విచ్ఛిన్నం చేసిన దాని వల్ల వాడికి మంచిది కాదు, ఆ గ్రామంలో ఇలాంటివి జరిగితే మనకి ఇది కాదు, మళ్ళీ ఇమీడియట్ గా ప్రతిష్ఠ చేశారు. సో సీఎం సొంత గ్రామంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి అదంతా చేయాలి. మనం అంతా తెలియజేసి పబ్లిక్ లోకి వెళ్ళినాక దీనికి ఏదైనా విధంగా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలి. గ్రామస్తులంతా పూనుకోవాలి, అధికారులు పూనుకోవాలి, రాజకీయ నాయకులు ఓట్లు అడిగిన రాజకీయ నాయకులు పూనుకోవాలి. ప్రతి ఒక్కరు పూనుకుంటేనే ఇది జరుగుతుంది. అప్పుడు స్వామికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. కానీ హిందుత్వాదులు ఎవరు ఒప్పుకో